మృత్యుంజయ్. శ్రీ విష్ణుని ఎప్పుడు కామెడీ సినిమాలో చేస్తూ వచ్చాడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్‌గా. బట్ మనోడు ఫస్ట్ టైమ్ ఒక సీరియస్ అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటదో మృత్యుంజయ్ సినిమా ద్వారా అయితే చూపించాడు. మృత్యుంజయ్ ఆ టైటిల్‌లోనే ఉంది ఆ కథ మొత్తం. స్వేచ్ఛ అనే ఒక పత్రికలో పనిచేసే హీరో. అతనికి ఎప్పటికైనా సరే క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటది. బట్ తనకి ఎక్స్‌పీరియన్స్ సరిపోవడం వల్ల ఛాన్స్‌లయితే దొరకవు. ఎలాగోలాగా తను చేసే రెగ్యులర్ పని ఏంటంటే సిటీలో జరుగుతున్న కొన్ని డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాడ్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటాడు. సో, అలానే ఒక డెత్ జరిగిన తర్వాత అదైతే మిస్టరీగా అనిపిస్తుంది మనోడికైతే. ఇది న్యాచురల్ కాదని చెప్పేసి. సో, దాన్ని లీడ్ చేసుకొని మనోడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఆ లీడ్ ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? ఎవరిని కలవాల్సొచ్చింది ఆ లీడ్ వల్ల? ఇంతకీ ఇతను కలవాల్సొచ్చిన వ్యక్తి ఎవరో? ఇతను వెతుకుతున్న వ్యక్తి ఎవరో? ఇతన్ని వెతుకుతున్న వ్యక్తి ఎవరో? అనేది ఈ సినిమాలో ఉన్న కథ. సో, ఈ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ పర్లేదు బానే అనిపించినియి. కొన్ని సీన్‌లయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. బట్ యాక్చువల్‌గా ఇంటర్వెల్‌కొచ్చిన తర్వాతే అసలైన కథ స్టార్ట్ అయినట్టయితే అనిపిస్తది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓ రేంజ్‌లో ఉంటదేమో ఇద్దరికి మంచి కాన్ఫ్లిక్ట్ అనుకున్నాం. బట్ మనోడు ధ్రువాని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాడో ఏంటో అర్థం కాదు గానీ, ప్రతిసారి శ్రీ విష్ణునైతే అలా మనం అనుకున్న దానికి అసలు దీనికి సంబంధం ఉండదు. కొన్ని లాజిక్‌లయితే అసలు పట్టించుకోకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ధ్రువాని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఏదో చేద్దాం అనుకున్నట్టున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ శ్రీ విష్ణు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని కొన్నైతే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్సలెంట్ సీన్స్ ఉంటాయి సినిమా మొత్తానికి కొన్ని. విలన్‌ని పవర్‌ఫుల్‌గా చూపించడం అంటే దాని అర్థం హీరోని తింగరోలో చూపించమని కాదు. నాకు తెలిసి ఈళ్ళు ధ్రువ ఇన్స్పిరేషన్‌తో ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని చోట్లయితే పర్లేదు బానే వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల మనకే చిరాకొస్తది. ఏంటి మనోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మినిమమ్ అది ఏంటంటే కామన్ ఆడియన్‌గా మనకే తెలుస్తది అక్కడ ఇలా జరుగుతుంది కదా! అని చెప్పేసి. హీరో అయ్యుండి మనోడు పైగా క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అయ్యుండి అంత ఇంట్రెస్ట్ ఉన్నవాడు అయ్యుండి ఇతను ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాడో అని అయితే చాలా మందికి అనిపిస్తది. నా పక్కనున్న మా ఫ్రెండ్ అయితే అదే అన్నాడు. ఏంటి మనోడు ఏంటి ఇలా తీసాడు ఏంటి అని చెప్పేసి. బట్ ఓవరాల్‌గా కొన్ని మూమెంట్స్ ఉంటాయి సినిమాలో అయితే భయ్యా థ్రిల్లింగ్ మూమెంట్స్. అవైతే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయినియి. ఒక సీరీస్ ఆఫ్ మర్డర్స్ మనోడు మర్డర్ ప్లాన్ చేసిన విధానం గాని, అవన్నీ అయితే పర్లేదు బానే అనిపించినియి. నాకైతే అవైతే సాటిస్ఫైడ్. ఆ తర్వాత బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కాలభైరవ్ అంటే తొలగొట్టాడు. ఈ సినిమాలో లవ్ స్టోరీలు గాని, ఇటువంటియన్నీ ఏమీ లేవు కాబట్టి సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. నాకైతే ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే 'శ్రీ విష్ణు' అన్న కోసం అయితే డెఫినిట్‌గా చూడొచ్చు. అలాగే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా ఎక్కేస్తది ఈ సినిమా. రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ఎక్కేస్తది. నాకైతే ఈ సినిమా వర్త్ వాచ్ అనిపించింది పర్లేదు. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అక్కడక్కడ. అవి వదిలేస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ సినిమా అయితే 'శ్రీ విష్ణు' కోసం చూడొచ్చు. 'శ్రీ విష్ణు' అన్న ఎప్పుడు కామెడీలోనే కాదు సీరియస్ క్యారెక్టర్స్‌లో కూడా డెఫినిట్‌గా మెప్పిస్తాడు. ఈ సినిమా ద్వారా అయితే మరోసారి పెర్ఫార్మెన్స్‌తో ప్రూవ్ చేశాడు. అలాగే తను హీరోయిన్ పోలీస్ క్యారెక్టర్ చేసిన 'ప్రభ' ఆమె కూడా బానే చేశారు. అలా మిగిలిన యాక్టర్స్ కూడా బానే చేశారు. 'సుదర్శన్' కూడా ఎక్సలెంట్‌గా చేశాడు యాక్టింగ్. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే పర్లేదు వర్త్ వాచ్. వన్ టైమ్ చూడొచ్చు. అలాగే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్